మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాద్ మూర్తి. మీరు ఈ మధ్య వచ్చిన ఛావా సినిమా చూసారా? ఛావా హిందీలో ఉంది, బహుశా తెలుగులో కూడా డబ్ చేయొచ్చు. ఇంకా కొన్నాళ్ళు పోతే ఓటీటీలో కూడా అన్ని భాషల్లో కూడా రావచ్చు. ఛావా సినిమా నిన్ననే చూశాను, ఎందుకంటే అది వివాదం అవుతుంది. రాను రాను ఆ సినిమా కలెక్షన్స్ పరంగా చాలా భారీ కలెక్షన్స్, అన్ఎక్స్పెక్టెడ్ కలెక్షన్స్. ఆ నిర్మాతకి, ఆ దర్శకుడికి, అందరికీ కూడా చాలా ఆనందాన్ని కలిగించేటటువంటి విషయము. అలాగే ఇండియన్ సినిమా ప్రేమికులకు కూడా చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి విషయము. ఇది ఏమిటి విషయం, ఏమిటి ఈ సినిమా ఇంత బాగా హిట్ అయ్యింది, మళ్ళీ అందులో హిస్టారికల్ మూవీ కదా, ఇక వివాదం ఏమిటి అనేటటువంటిది ఒకసారి నాకు కూడా కొంచెం ఉత్సాహం కలిగి సినిమా చూశాను. సినిమా చూసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి విక్కీ కౌశల్కి హీరోగా. సంభాజీ మహారాజ్ పాత్రలో అద్భుతమైనటువంటి నటన, బ్రహ్మాండం, అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్, ఇక అందులో అనుమానం లేదు. అలాగే ఒక చరిత్రాత్మకమైనటువంటి నవలను సినిమాగా తీయడం, సినిమాగా మలచడం అనేటటువంటిది అది చాలా కష్టమైనటువంటి. సెల్యులాయిడ్ మీదకి హిస్టారికల్ ఈవెంట్స్ని ఎక్కించినప్పుడు చాలా డిస్టార్షన్స్ ఉంటాయి. అయితే ఇందులో ఏం జరిగింది ఏమిటి అనేటటువంటిది పక్కన పెడతాను, కానీ ఆ డైరెక్టర్ లక్ష్మణ్ ఊటేకర్ సినిమాను బ్రహ్మాండంగా తీశాడండి. ఒక్కొక్క సీను, ఒక్కొక్క దృశ్యము, ఒక్కొక్క ఫ్రేమ్ లాగా, అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అంతా కూడా. అసలు ఇట్లాంటి సినిమా తీయడానికి కొంచెం సాహసం కూడా కావాలి, చాలా డబ్బు పెట్టుబడి కావాలి. దినేష్ విజన్ నిర్మాతగా ఈ సినిమాని తెర మీదకి తీసుకొచ్చారు. ఇందులో హీరోయిన్ పాత్ర అంటే సంభాజీ మహారాజ్ భారీగా నటించినటువంటి రష్మిక మందన్న చక్కగా, అంటే ఒక రకమైనటువంటి పాత్రలో ఇటీవలే పుష్పాలో ఆమెను చూసినటువంటి కళ్ళతో, ఇందులో చూసినటువంటి కళ్ళతో, ఆ రెండింటికి కూడా చాలా ఆ పెర్ఫార్మెన్స్లో డిఫరెన్సెస్ ఉన్నాయి. అలాగే అక్షయ్ ఖన్నా ఔరంగజేబ్ పాత్రలో అద్భుతంగా చేశాడు. ఇది ఈ సినిమాలో ఎవరు డైరెక్షన్ చేశారు, ఎవరు నటించారు, ఏమిటి అనేటటువంటిది సినిమాని సినిమాగా చూస్తే మీరు ఎంజాయ్ చేస్తారు. అలాగే సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ కానీ, దర్శకత్వం కానీ, నటుల నటనాభినయం కానీ, వీటన్నిటిని చూసి మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. అందులో అనుమానం ఏమీ లేదు. కాకపోతే మిత్రులారా, ఈ సినిమా వివాదం ఎందుకయింది? ఈ సినిమా రకరకాలుగా వివాదం అయింది. ఒకటేమిటయా అంటే, ఈ సినిమాలో ఒక హిందూ రాజుకి, ఒక ముస్లిం రాజుకి మధ్య ఉన్నటువంటి ఘర్షణ, యుద్ధము, దాన్ని తీసుకున్నారు. దీన్ని యాక్చువల్గా ఒక నవలగా రాశారు. ఆ సంభాజీ మహారాజ్ చరిత్రని రాసింది ఎవరయ్యా అంటే శివాజీ సావంత్ అనేటటువంటి ఆయన రాసినటువంటి నవలని వీళ్ళు చిత్రీకరించారనమాట. సో ఈ మొత్తం ఈ సినిమా స్టార్టింగ్లో డిస్క్లైమర్లోనే డైరెక్టరు, నిర్మాత ఏం చెప్పారయ్యా అంటే, ఇది ఒక నవల ఆధారంగా తీసుకున్నాం, ఇందులో హిస్టారికల్ పాత్రలను అన్నింటినీ కూడా చాలా వరకు ఎక్కడా కూడా ఏ విధమైన వక్రీకరణ లేకుండా తీయడం కోసం మేము ప్రయత్నం చేసాం. అయితే సినిమాటిక్గా తీయడం కోసం కొన్ని మార్పులు అనేవి అవసరం. కాకపోతే ఈ సినిమాలో ఏ మత సంప్రదాయాన్ని అనుసరించేటటువంటి సముదాయాన్ని ఉద్దేశించి కానీ, వాళ్ళకి హాని చేయాలని, వాళ్ళని అగౌరవపరచాలని అట్లాంటి ఉద్దేశంతో ఏమీ తీయలేదు. ఇందులో ఏ మతానికి ఏ విధమైనటువంటి హానిని తలపెట్టే విధమైనటువంటి ఉద్దేశం, భావాలు మాకు లేవు ఈ సినిమాని తీయడంలో అని చెప్పి ముందుగానే డిస్క్లైమర్ ఇచ్చారు. ఇదొకటి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సినిమా ఏమిటి? వన్ హిందూ మహారాజా వర్సెస్ ముస్లిం మహారాజా. ముస్లిం ఎంపరర్ ఔరంగజేబ్ అంటే కేవలం రాజు మహారాజు కాదు, చక్రవర్తి. ఈయన మరాఠా రాజు. నిజంగా చెప్పాలంటే అది మొత్తం సువిశాలమైనటువంటి భారతదేశాన్ని అంతటికీ సంబంధించిన మరాఠా సామ్రాజ్యం కాదు, అది ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక చిన్న రాజ్యం. ఆ మరాఠా రాజ్యానికి అంతకుముందు శివాజీ చాలామంది రాజులందరినీ కూడా ఓడించి ఔరంగజేబు లాంటి వాడు హస్తగతం చేసుకున్నటువంటి సమయంలో శివాజీ మాత్రం లొంగలేదు. ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఆయన లెగసీని సంభాజీ మహారాజ్ కంటిన్యూ చేశాడు. ఇది చరిత్ర. అయితే సంభాజీ ఆ మరాఠా సింహాసనాన్ని అధిష్ఠించడంలో తన తమ్ముడి విషయంలో ఆయన ఏ విధంగా ప్రవర్తించాడు, అలాగే ఆ రాజ్యాన్ని చేజిక్కించుకోవడం కోసం
ఎంతమందిని చంపించాడు ఏమిటి, ఇట్లాంటివి కూడా చరిత్రకు సంబంధించి అనేక ఆ 16వ శతాబ్దం నాటి కథ కాబట్టి ఇది 16వ శతాబ్దంలో రాసినటువంటి చరిత్రకారుల యొక్క పుస్తకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిని కూడా చూసి కొంతమంది చరిత్రకారులు చరిత్రను కొంచెం వక్రీకరించడం జరిగింది. సంభాజీ మహారాజుని చాలా గ్లోరిఫై చేశారు అని చెప్పేసి చెప్తారు. ఇవంతా కూడా అందులో చరిత్రకు సంబంధించినటువంటి కొన్ని వ్యవహారాలు అయితే ఉన్నాయి. అయితే చరిత్రకు సంబంధించినటువంటి వక్రీకరణలు ఏమున్నాయి ఏమిటి అనేటటువంటిది అది చరిత్రకారులకు వదిలేద్దాం. ఇక్కడ మనం తీసుకోవాల్సింది వివాదం అవుతున్నది ఏమిటి అంటే క్రమక్రమంగా ముఖ్యంగా ఈ లాస్ట్ 10 years 12 years ఈ బీజేపీ రూల్ వచ్చిన తర్వాత చాలా సినిమాలు ఈ చరిత్రకు సంబంధించినటువంటి ఇతివృత్తాలను తీసుకుని సినిమాలుగా తీయడం, ఆ ఇతివృత్తాల్లో ఒక మత సముదాయాన్ని టార్గెట్ చేసి హిందూ ఫిలాసఫీ లేదా హిందూ హెజిమోనీ ఏదైతే ఉందో దాన్ని ఇంకా గ్లోరిఫై చేసి చెప్పడం అనేటటువంటిది ఒక ఎత్తు. ఎందుకంటే హిందువులు అత్యధికంగా ఉన్నటువంటి దేశం కాబట్టి వాళ్ళు తమ హెజిమోనీని, తమ నాయకత్వాన్ని, తమ ప్రైడ్ని, తమ ఆధిపత్యాన్ని గ్లోరిఫై చేసుకొని ఎంతైనా కూడా సినిమాలు తీసుకోవచ్చు. కానీ తద్వారా మరొక మత సముదాయాన్ని కించిపరిచి నీచిపరిచి వాళ్ళని టార్గెట్ చేయడం అనేటటువంటిది, అలాగే దేశంలో 2 మత సంప్రదాయాల మధ్య విద్వేషపూరితమైనటువంటి వాతావరణాన్ని రెచ్చగొట్టడం అనేటటువంటిది కూడా సరైనటువంటిది కాదు. అలాంటి సినిమాలు వచ్చాయి. కానీ ఈ సినిమాలో మిత్రులారా డైరెక్టర్ చాలా జాగ్రత్త పడ్డాడని అనుకోవాలి. వాస్తవంగా ఫ్యాక్ట్ తీశాడు. సంభాజీ మహారాజ్కి ఔరంగజేబుకి మధ్యన జరిగినటువంటి యుద్ధము తర్వాత ఆ సంభాజీని ఏ విధంగా వీళ్ళు బంధించగలిగారు, అతనికి బాగా దగ్గరగా ఉన్నటువంటి చాలా ఆత్మీయులైనటువంటి ఇద్దరు ఆ ఔరంగజేబు పక్షానికి వెళ్ళి చాలా రహస్యాలు చెప్పడం వల్లే సంభాజీని వాళ్ళు బంధించగలిగారని చెప్పేసి ఒకటి ఇందులో చూపించారు. అసలు బ్రాహ్మణ పేష్వాలు సంభాజీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి అతని తమ్ముడిని రాజగద్దెని ఎక్కించడానికి ప్రయత్నం చేయడము, వాళ్ళ కుటుంబంలో కలహం కారణంగానే సంభాజీ దొరికిపోయాడనేది ఇదంతా కూడా కారణం. ఆ తర్వాత అది ఏమైనప్పటికీ కూడా సంభాజీని ఔరంగజేబు బంధించడం అనేటటువంటిది జరిగింది, చిత్రహింసలు పెట్టడం అనేటటువంటిది జరిగింది. ఎన్ని చిత్రహింసలు పెట్టినా, ఎంత దారుణంగా క్రూరంగా వ్యవహరించిన ఆ సంభాజీ మాత్రం ఔరంగజేబుకి లొంగలేదు. సో ఈ విధమైనటువంటి సన్నివేశాలని చిత్రీకరించడంలో డైరెక్టర్ చాలా నైపుణ్యాన్ని చాతుర్యాన్ని ప్రదర్శించాడు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఈ విక్కీ కౌశల్ సంభాజీ మహారాజ్ పాత్రలో నటించాడే అద్భుతమైనటువంటి నటన అని చెప్తున్నాం. అతని బాడీ పెర్ఫార్మెన్స్ కానీ, ఆ లాంగ్వేజ్ కానీ, ఆ హావభావాలు కానీ అన్నీ కూడా చాలా సరిగ్గా సరిపోయినాయి. అతనికే ఆశ్చర్యం వేసిందంట ఆ పాత్రలో అతన్ని చూసుకుంటే నేనేనా అని చెప్పి. సో అంత అద్భుతంగా నటించాడు కూడా. చివరిలో ఔరంగజేబు సంభాజీ మహారాజుని బంధించి 2 చేతులు అలా విరిచి కట్టి అతన్ని రకరకాలుగా హింసించినటువంటి తీరు దాదాపు 30 నిమిషాల పైన ఉంటుంది సీను. కేవలం అతన్ని క్రూరంగా ఏ విధంగా హింసించారు అనేటటువంటిది. అతన్ని గోళ్ళు పీకేయడం, అతని నాలుకను లాగేయడం, అతని 2 కళ్ళని కాలినటువంటి ఊచలతో గుచ్చి చంపడం. ఈ సీను దాదాపు అరగంట సీను లాస్ట్లో చాలామందికి కన్నీళ్లు తెప్పించేటటువంటి సీను. ఇదంతా ఇలా ఉంటే ఇది ఒక ముస్లిం రాజు ఒక హిందూ రాజుకు పెట్టినటువంటి హింస కాబట్టి దీన్ని సినిమా తీయడం అనేటటువంటి చేశారు, అంతా బాగానే ఉంది. కానీ చూసిన వాళ్ళు దీన్ని హిందూ ముస్లిం కాన్ఫ్లిక్ట్గా చిత్రీకరించి ఎవరో ఒక ముస్లిం రాజు ఒక హిందూ రాజు పట్ల క్రూరంగా దౌర్జన్యంగా హీనంగా వ్యవహరించాడు కాబట్టి ముస్లింలందరూ దుర్మార్గులు అని మనం చెప్పలేం. సో ఒక రకంగా అంటే సినిమాలు ఇండైరెక్ట్గా కొన్ని చేస్తాయి, కొన్ని పనులు చేస్తాయి. ఇండైరెక్ట్గా చేసే పనులు ఏంటంటే ఇట్లాంటివి తీయడం వల్ల చూసే వాళ్ళలో ఒక రకమైనటువంటి ఒక వర్గం మీద ఒక ఏహ్యభావం, అసహ్యభావం, ఒక విద్వేషభావం కలిగేటట్టుగా చేస్తాయి. దాని నుంచి మనం ఏం చేయాలి? మనుషులుగా, మానవులుగా, మనసున్న వాళ్ళంగా మనం ఏం చేయాలి? మనం చూస్తున్నది సినిమా అని ముందు తెలుసుకోవాలి. అలాగే చరిత్రలో ఎప్పుడో 5 శతాబ్దాల క్రితం జరిగినటువంటి కథ ఇది అన్న విషయం ఎప్పుడు గమనంలో ఉంచుకోవాలి. అలాగే ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం రణరక్త ప్రవాహ సిక్తం
ఇది మహాకవి శ్రీశ్రీ అన్నాడే, ఏ దేశ చరిత్ర చూసినా, ఏ రాజుల చరిత్ర చూసినా ఇంతే, ఒకరినొకరు చంపుకోవడం, కొట్టుకోవడం, నరుక్కోవడం, ఏరులై రక్తం ప్రవహించడం, ఇంతే తప్ప ఇంకేం లేదు. సో ఇందులో మీరు ఏం చేస్తారు? ఆ కథని చూస్తారా, ఆ కథలో ఉన్నటువంటి చరిత్రను చూస్తారా, లేదా ఆ కథాంశాలను మాత్రమే పట్టించుకుంటారా? ఆ కథాంశాలని, ఆ చరిత్రని అన్నిటినీ కూడా పట్టించుకొని దాన్ని వర్తమానానికి అన్వయించుకొని మీరు లేనిపోయినటువంటి విద్వేష భావాలని మనసులో పెంచుకుంటారా? ఇది కదా మనకి కావాలి. చరిత్రను వక్రీకరించారా లేదా అనేది పక్కన పెట్టండి, మిగతా విషయాలన్నీ పక్కన పెట్టండి. సంభాజీ మహారాజు హిందువు కాబట్టి హిందూ రాజుని ఒక ముస్లిం రాజు హింసించి చంపాడు కాబట్టి ముస్లింలందరూ కూడా హిందువులకు ద్రోహులు, ముస్లింలందరూ కూడా దోషులు అని మనం చెప్పగలమా? చెప్పలేమన్నమాట. అంటే ఇది మన యొక్క విచక్షణ జ్ఞానం, మనలో ఉన్నటువంటి మానవత్వం, మనలో ఉన్నటువంటి దృక్పథాన్ని తెలియజేస్తుంది. మనం కథను కథలాగా చూడాలి, సినిమాను లాగా చూడాలి, చరిత్రను చరిత్రలాగా చూడాలి. హిందూ రాజులు ఒక రాజు చంపుకోవడం, కొట్టుకోవడం, నరుక్కోవడం, బంధించడం, వీటన్నిటినీ చూసాం కదా మనం. అంటే రాజుల చరిత్ర అంతా ఇలాగే ఉంటుంది. వాడు హిందూ రాజా, ముస్లిం రాజా అనేటటువంటిది కాదు. కాబట్టి అది చరిత్ర. దాన్ని వర్తమానానికి అన్వయించుకొని ఒక సముదాయం మీద ఒక తీవ్రమైన ద్వేషాన్ని పెంపొందించుకోవడం అనేటటువంటిది సినిమా చూసి అది అంత ఇంత అని చెప్పేసి దీని మీద రకరకాల రీల్స్ చేయడము, సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ చేయడము, ఒక సముదాయాన్ని టార్గెట్ చేసి దుర్మార్గమైనటువంటి వ్యాఖ్యలు చేయడము సరైనది కాదు. సినిమా మంచిది, సినిమా గొప్పగా తీశారు, అంతవరకే. దీన్ని ముస్లిం మేధావులు కూడా ఈ సినిమాని చూసి మెచ్చుకుంటున్నారు, అంతవరకే. చరిత్రలోకి వెళ్తే చరిత్ర ఎంత డిస్టార్షన్ జరిగింది ఏమిటి అనేటటువంటిది అది వేరే విషయం. కానీ ఇక్కడ మనం సినిమాను సినిమాలాగా చూడాలి, కథను కథలాగా చూడాలి, అంతే తప్ప దాన్ని ఎప్పుడో 5-6 శతాబ్దాల క్రితం జరిగినటువంటి దాన్ని వర్తమానానికి అన్వయించకూడదు. అలాగే రాజులు వాళ్ళు చేసినటువంటి హింసలు, ఆ దౌర్జన్యాలు అవన్నిటినీ కూడా మామూలు మానవులకి అన్వయించి చూడకూడదు. ఇదన్నమాట. మన మధ్య మత వైషమ్యాలు రాకూడదు. మతపరమైన వైషమ్యాలకి విద్వేషాలకి సంబంధించిన సినిమా చూసినా సరే మన మధ్య మతపరమైనటువంటి వైషమ్యాలు రాకూడదన్నమాట. ఇది సినిమా తీసేటటువంటి డైరెక్టర్లు, నిర్మాతలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. సినిమా చూసేటటువంటి ప్రతి ప్రేక్షకుడు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నేను చివరిగా ఒక విషయం మీకు చెప్తాను. మన చరిత్రలో నిజంగా చెప్పాలంటే బౌద్ధ భిక్షువుల్ని ఒకనొక ఆచార్యుడు వచ్చి దుర్మార్గంగా వాళ్ళ తలలు నరికేసి ఆ తలల్ని కోటగుమ్మాలకి వేలాడదీసి సముద్రం అంతా వారి రక్తంతో ఎరిపెక్కించేసినటువంటి సందర్భాలు ఈ చరిత్రలో చాలా ఉన్నాయి, చాలా జరిగాయి. అలాగని చెప్పి ఆ ఆచార్యుడు ఏ వైదిక మతానికి సంబంధించినటువంటి వాడో ఆ వైదిక మతానికి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా ఇప్పుడు దుర్మార్గులుగా మనం లెక్కగట్టగలమా? అలాగే చరిత్రలో దళితులను, నిమ్మన జాతులను బహిష్కృతులుగా చేసి వెలివాడల్లోకి నెట్టివేసి వాళ్ళు వేదాలు చదివితే నాలుకలు కోసి, వాళ్ళు వేదాలు వింటే చెవుల్లో సీసం పోసి, వాళ్ళు ఉమ్ము కూడా రోడ్డు మీద వేయకుండా వాళ్ళ మెడలకు ముంతలు కట్టి, వాళ్ళు నడిస్తే వాళ్ళ పాదముద్రలో కనపడకుండా వాళ్ళ వెనకాల మొలలకు తాటేకులు కట్టి ఇవంతా చేశారు. డాక్టర్ అంబేద్కరే రాశాడు. ఆయన రాసినటువంటి గౌతమ బుద్ధుడి యొక్క ధమ్మపదాల గురించి బుద్ధ అండ్ హీజ్ ధమ్మ అనేటటువంటి పుస్తకం చదవండి. అలాగే మనుస్మృతి తీయండి. ఆ మనుస్మృతిలో ఈ రకమైనటువంటి శిక్షలు నిమ్న జాతులకు, దళిత అణగారిన బడుగు బలహీన జాతులకు ఆనాడు అగ్రవర్ణాల వారు, ముఖ్యంగా బ్రాహ్మణాధిపత్యం కలిగినటువంటి వాళ్ళు ఎంతమంది ఇన్ని రకాల శిక్షలు వేశారు. వారు ఊరు బయట ఉండడమే కాదు, బడిలోకి గుడిలోకి బహిష్కృతులు. సో అనేక రకాల శిక్షలు వేశారు. శతాబ్దాల తరబడి, యుగాల తరాల తరబడి శిక్షలు వేశారు. వాళ్ళు ఆ శిక్షలు వేశారు కాబట్టి ఫలానా ధర్మం ఈ శిక్ష వేసింది కాబట్టి ఆ వైదిక ధర్మాన్ని, ఆ బ్రాహ్మణ ధర్మాన్ని ఆచరించేటటువంటి వాళ్ళందరూ కూడా అంతే దుర్మార్గులని ఇప్పుడు మనం చెప్తామా? చరిత్రను చరిత్రలా చదవండి, చరిత్రను చరిత్రలా చూడండి, కథను కథలాగా చదవండి, సినిమాని సినిమాలాగా చూడండి. అంతే తప్ప ఆనాడు ఇలా జరిగిందని చెప్పి ఈనాడు ఈ వర్తమానానికి అన్వయించుకొని మనం వైషమ్యాలు పెంచుకోకూడదు. మన భారతదేశం అనేక మతాల, అనేక భాషల, అనేక సంస్కృతుల సర్వ సమ్మేళనం. ఇది అఖండ భారతం.
కాబట్టి ఇప్పుడు మనం మన మధ్య ఏ విధమైనటువంటి విద్వేషాలు తెచ్చుకోకూడదన్నమాట. అంటే ఈ సినిమాలో రకరకాలుగా ఈ సినిమాను చూసి రకరకాల రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో ఒక వర్గాన్ని రెచ్చగొట్టి ఒక వర్గాన్ని టార్గెట్ చేసేటటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎన్నో రకాలుగా జరుగుతున్నాయి, వాద వివాదాలు జరుగుతున్నాయి ఈ సినిమా మీద. సినిమాని సినిమాగా చూడండి మిత్రులారా, వివాదం జోలికి పోవద్దు. ఇది నా ఉద్దేశం ఈ సినిమా గురించి. మీరు కూడా చూడండి, సినిమాని ఎంజాయ్ చేయండి. విక్కీ కౌశల్ యాక్షన్, అలాగే లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం, ఆ ప్రతిభ అంతా కూడా మీరు చూసి ఎంజాయ్ చేయండి. అంతవరకే. థ్యాంక్ యూ.